రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆడ వచ్చి వేస్ట్, మేమందరం నమ్మేవానికి ఓటేసి వేస్ట్ అయిపోయింది. ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది? ఏం చేస్తుంటూ 2500 ఇస్తలేడు. డబుల్ బెడ్రూమ్ లో 2019 లో అప్లై చేసిన వాళ్ళకి రాలే, నిన్న మొన్న అప్లై చేసిన వాళ్ళకి ఇస్తున్నాడు. వాడు ఇంతకు చదువుకున్నాడా లేదా వాడు? అంటే అది వేరే పరిపాలన, ఇది వేరే పరిపాలన. ఆడ పరిపాలన అది కూడా వాడే కదా అన్ని తీసుకున్నది. ఇప్పుడు కేసీఆర్ వదిలేసి వెళ్ళిపోయిండు, కేసీఆర్ వదిలేసి వెళ్ళిపోయిన అన్ని వీనికి హ్యాండ్ ఓవర్ చేసిండు కదా, మరి వీడేం చేస్తున్నాడు? వేస్ట్ కాడు. ఆగండి, ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తున్నారు కదా, సర్వేలో మీ పేరు రాలేదా? రాలేదు. మరి ఎందుకు రాలేదు అని అడగలేదా మీరు? అడిగితే ఇంకొక స్కీమ్ వస్తుంది, ఆ స్కీమ్ లో వస్తుంది అంటుండ్రు. మరి గట్టిగా అడిగి కంప్లైంట్ చేయాలి కదా మరి మీరు. ఇక ఎవరు అడుగుతారమ్మా, ఇవాళ రేపు అడగని పోయినా కానీ తన్ని పంపిస్తట్టు ఉన్నారు. హైదరాబాద్ మొత్తం గుల్లగొట్టిండు, ఇప్పుడు చిలకల గూడలో మొత్తం గుల్లగొట్టేసి ఫ్రీ బస్ కొట్టుకొని వస్తుండ్రు అందరు. ఉంచితే మంచి ఉంటుంది, తీసేస్తేనే మంచిది, రూబాబుగా పోవచ్చు. మర్యాద లేదు ఆడవాళ్ళకి. ఫ్రీ బస్ కదని కండక్టర్ మర్యాద ఇయ్యడు, డ్రైవర్ మర్యాద ఇయ్యడు. అప్పుడు పైసలు ఉన్నప్పుడు ఏడ ఆపినా ఆపుతుండే, ఇట్లా చేయి చూపినా ఆపుతుండే. ఇప్పుడు చేయి ఊపు, నువ్వు కాలు కూడా ఊపు, ఆగతలేదు బస్సు, ఆగతలేదు. పైసలు ఇస్తేనే మర్యాద, పైసలు లేకపోతే ఏది లేదు. తీసేయమను, టికెట్ పెట్టమను, లేనోళ్ళని చూసి ఉన్నోళ్ళని చూసి ఇమ్మను. మా ఇంటికాడ మూడు అంతస్తు బిల్డింగ్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇల్లు కిరాయిని ఫోటోలు దిగుతుండ్రు. మరి మేము లేకున్నా మరి మాది తెలియదా? మాది సర్వే చెయ్యరా? పన్ను ఎవరు కడుతుండ్రు, ఎవరిది లేదు. ఇది ఆధార్ నంబర్ కొడితేనే ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. అట్లాంటి చదువుకున్న వాళ్ళని పెట్టుమను సిస్టమ్ లా. చదువుకున్న వాళ్ళు అంతకున్నారు, చదువున వాళ్ళు అంతకున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏందమ్మా, ఎవరెవరిది ఇల్లు ఉంది ఇల్లు లేదని చూసుకోవాలా కదా. ఆ ఉన్నోళ్ళకి వస్తుందంటే లేని వాళ్ళు ఎంత బాధపడాలా? ఉన్నోళ్ళకి 2 వచ్చింది. నాతో పాటు మొన్న అప్లై చేసిన వాళ్ళు అందరికీ వచ్చింది, మరి మాకెందుకు వస్తలేదు? ప్రతి ఒక్కరికి రాలేదు, చాలా మందికి రాలేదు. అప్లై చేసిన వాళ్ళకి, చేసిన వాళ్ళైతే చేయని వాళ్ళైతే వచ్చింది కానీ చేసిన వాళ్ళైతే రాలేదు. థ్యాంక్ యూ.